పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. అయితే సంక్రాంతి మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుందండి. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా సంక్రాంతి పండుగ కోసం. ముఖ్యంగా చిన్నపిల్లలు అని చెప్పాలి, ఎంతో ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ. 3 రోజులు జరిగే ఈ పండుగలో మనకి ఎక్కువగా పతంగులు ఎగిరేయడము చాలా ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా డాబా మీదకి ఎక్కడము, రోడ్ల మీదకి వచ్చి పతంగులు ఎగిరేస్తూ ఉంటారు కదా. కానీ ఈ పతంగుల వల్ల ఈ మధ్య కాలంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం మనం అని చెప్పాలి. రోడ్ల మీద బైక్స్ పైన వెళ్ళే వాళ్ళకి ఆ మాంజా ఏదైతే ఉంటుందో ఆ చైనా మాంజా వాడడం వల్ల చాలా మందికి సివియర్గా అటాక్ అవ్వడం, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి వీటి వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా కొన్ని చోట్లలో అయితే చైనా మాంజాలు వాడుతున్నారు. అవి అంత ప్రమాదకరం అని తెలిసినా కూడా కొన్ని వాడడం వల్ల ఇలాంటి అయితే జరుగుతున్నాయి సంఘటనలు అని చెప్పాలి. రీసెంట్గా పెద్దమ్మగడ్డ ఏరియాలో కూడా వరంగల్లో అలాంటి సంఘటన చోటు చేసుకుంది. 2-3కి చాలా దారుణంగా కట్టేయడం జరిగింది నెక్ మీద. అయితే ఈ రోజున మనం దీని మీద ఒక అవేర్నెస్ కల్పించడం కోసము అసలు అమ్మకూడదు అని చెప్పడం ప్రయత్నంలో ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఒక ఏరియాకి అయితే మనం వచ్చామండి, వరంగల్ చెమ్మన్ ఏరియా. ఇక్కడ చాలా వరకు హోల్సేల్గా పతంగులు అమ్ముతూ ఉంటారు. మరి వీళ్ళైతే స్పెసిఫిక్గా ఇట్లా పెట్టుకున్నారండి బోర్డు, నో చైనా మాంజా అని పెట్టేసుకున్నారు. అయితే ఇక్కడ లేదు అని ఎంకరేజ్ చెయ్యము అనే విధంగా వీళ్ళు చూపించడం జరుగుతుంది. చాలా వరకు అందరు ఇది ఫాలో అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. ఎవరికి కూడా ప్రమాదం అయితే జరగదు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఇక్కడ ఓనర్ వాళ్ళతో కూడా. ఈ బోర్డు అయితే పెట్టారు కదండి, నో చైనా మాంజా అని. అంటే ఆ వేరియేషన్ మీకు ముందే పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి వచ్చి పోలీసులు మేము ఎంపరింగ్ చేసుకున్నాం. అక్కడ కూడా బంద్ అయిందని చెప్పేసి మేము కూడా చైనా మాంజా ఎప్పటికీ అమ్మట్లేదు. చైనా మాంజా అమ్మితే ప్రాబ్లం ఏంటంటే గొంతులు దిగడం, ఫస్ట్లకి ఏమైనా ప్రాబ్లం అవుతా అని చెప్పేసి చైనా మాంజా బంద్ చేసి దారం మాంజా అమ్ముతున్నాం. దారం మాంజా బరెల్ మాంజా కూడా అమ్ముతున్నాం. అయితే ఇప్పుడు మీరు వాడే మాంజా అంటే అది ఏం కట్టవడం జరగదా? అట్లా ఏం ప్రాబ్లం? అదేం ప్రాబ్లం ఉండదు. పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉండదు, పబ్లిక్ కూడా ప్రాబ్లమ్స్ ఉండదు, ఇట్లా మన పచ్చిళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి దారం మాంజానే కంటిన్యూ చేస్తున్నామండి. ఒకసారి చూపిస్తారా మీ దగ్గర ఉన్న మాంజా? ఇదే మాంజా, బరెల్ మాంజా. ఏం పేరు దీన్ని? బరెల్ మాంజా. బరెల్. అంత రఫ్ ఏం ఉండదండి. చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు అంటే? ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలని యూజ్ చేసుకోవచ్చు, పెద్దలని. ఓకే. అంటే దీన్ని చూడడానికి మాత్రం తెంపితే మాత్రం తెగిపోతుంది, అంత ఈజీగా ఉంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదట దీంతో. దేంతో తయారు చేస్తారు దీన్ని? ఇది దారం మాంజా, గన్ రైల్స్ అనే దారం ఉంటుంది, దాంతో కలర్ వేసి దారం చేస్తారు అంతే. దానికే కలర్ వేస్తారా? అంతే. ఇందులో కలర్స్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి చూడండి, ఎవరికి కావాలనుకుంటే. ఓకే. అంటే నార్మల్గా ఫోర్స్గా వస్తే తెగే ఛాన్సెస్ అయితే ఏముండవు కదా? ఏముండవు అండి, ఫోర్సెస్ ఏముండవు. దీంట్లో గాజు బెంకులు కూడా ఏముండవు, గాజు బెంకులు కూడా ఏముండవు, ఉత్తే దారంతో స్టార్ట్ చేస్తారు ఇది అన్నట్టు. మామూలుగా చాలా ఏళ్ల నుంచి దానికి అలవాటు పడిపోయినారు కదా ప్రజలు, అంటే చైనా మాంజాకి. ఇప్పుడు కూడా వచ్చి అడుగుతున్నారు కానీ ఇప్పుడు మా మాంజా అమ్మట్లేదు, అందుకే బోర్డు పెట్టినామండి. చైనా మాంజా అమ్మొద్దు అని చెప్పేసి బోర్డు పెట్టినాం. వాళ్ళు అడగొద్దనే మీరు ముందు ప్లేట్ చేసిన? అవునండి, ముందు ప్లేట్ చేసి బోర్డే పెట్టినాం, అమ్మద్దు. అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఎంత వరకు అమ్ముతుంటారు కైట్స్? అంటే మీరు స్టాక్ ముందే తెచ్చుకుంటారా, లేదంటే ఆన్ టైంలో ఇక్కడే ప్రిపేర్ చేస్తారు? లేదు, ఆన్ టైం తెచ్చుకొని అమ్ముతాం. మాకు వచ్చేది అక్కడ 5 నుంచి వచ్చినానికి ఇక్కడ వచ్చి అమ్ముతాం అంతే. 3 నెలల పేరు మీద మనకి ఎక్కువనే సేల్ ఉంటుందా మీకు? తక్కువనే, ఇప్పుడైతే తక్కువనే ఉంది సేల్స్. లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువ ఉన్నది. మాంజా ఎఫెక్ట్ ఏమన్నా? లేదు, పతంగులు షార్టేజ్ ఉన్నాయి, మా దారం మాంజా కూడా షార్టేజ్ ఉన్నది. మాంజా షార్టేజ్? దారం మాంజా అమ్ముతాం, వైర్ మాంజా అమ్ముతలేము, బ్యాండ్ అయినాయి. అవి అడిగినా మా దగ్గర లేవు, అందుకే ముందు ఊకే వచ్చి అడగవద్దని బోర్డు పెట్టేసినాం. మరి దీనివల్ల మీకు అంటే బిజినెస్ ఎఫెక్ట్ ఏమన్నా? అట్లా ఏం లేదు, మేము ప్రతిసారి దారం మాంజా అమ్ముతాం కాబట్టి మాకు ఏం ఎఫెక్ట్ పడదు. మాకు నడిచే బిజినెస్ నడుస్తూనే ఉంటుంది, ఎందుకంటే మేము ప్రతిసారి దారం మాంజానే అమ్ముతాం కాబట్టి ఎట్లా ఉంటుంది. కాకపోతే పతంగ్ కొంచెం షార్టేజ్ ఉన్నది, ఈసారి బాగా షార్టేజ్ అయింది పతంగ్ది. అట్లా అంటే స్టాక్ వైజ్గా మీకు షార్టేజ్ ఉండడం వల్ల ఎక్కువ కస్టమర్స్ రావట్లేదు అంతే మేడం. షార్టేజ్ బాగున్నది ఈసారి, కైట్స్ కూడా ఫుల్ రేట్తోని వస్తున్నాయి. మాది హోల్సేల్, మేము ఆ రేట్కి ఈ రేట్కి అమ్మలేకపోతాను. మాకు ఇచ్చే కస్టమర్ అందరు అంటారు గంత రేటా అంటే మేము ఏం చేయలేము. ఈసారి ఫుల్ షార్టేజ్ ఉన్నది కైట్స్ది, అందుకే కొన్ని తీసుకొచ్చి దాంట్లోనే సెట్ చేసుకుంటాను. ఈ మాంజా రేట్ ఎంత? ఇవి
ఇవి మాంజా గీట అమ్ముతాం మేడం, 30 రూపాయలు గీటు. 30 రూపాయలకి ఇది మొత్తం మొత్తం కాదు మేడం, గీటు గీటు. అయితే మరి రేట్ వైజ్ ఏమంటున్నారు మరి చైనా మాంజాతో పోల్చుకుంటే ఇది రేట్ ఎట్లా తక్కువ ఉంటుంది? ఇది తక్కువనే ఉంటుంది రేటు, అవి దొరికాయి కాబట్టి దాని గురించి నాకు తెలియదు. ఓన్లీ ఇది అమ్ముతారు కాబట్టి చూస్తున్నారు కదా, అంటే వీళ్ళు సేఫ్టీనే యూజ్ చేస్తున్నారు కానీ చాలా వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ చైనా మాంజాలు అమ్మడం వల్ల బాగా ఎఫెక్ట్ అవుతుంది అనేది అయితే కొంచెం అవేర్నెస్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు మనం కళ్ళగట్టినట్టుగా చూసాం కదా, ఇక్కడే పక్కపక్కన 3-4 షాప్స్ ఉన్నాయి, అందరూ కూడా బోర్డు పెట్టేశారు, ఇలా నో చైనా మాంజా అనేది బోర్డు అయితే పెట్టేశారు. అండ్ వీళ్ళు కూడా రీజనబుల్ రేట్స్ ఉండడం వల్ల 30 రూపీస్కే మనకి వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మాంజాని, వాళ్ళు అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్కువగా దీన్ని ఎంకరేజ్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అండ్ జనాలు కూడా అవేర్నెస్ తెచ్చుకుంటే ఏంటంటే ప్రమాదాలు కలగకుండా మనము జాగ్రత్త వహించవచ్చు అనేది మా ఉద్దేశం.